బాబు రెడీ బాబు, స్టార్ట్ కెమెరా, యాక్షన్. అని ఫస్ట్ టైం ఒక చరిత్ర సృష్టించిన వాడిని చూసిన, ఒక లెజెండ్ని చూసిన. రావహం చేసిందో సాంబడు తాండవం చేసిందో తెలవదు కానీ సారో ఇడు కొట్టిన కొట్టుడికి ట్రాకులు బద్దలైపోయినాయి, కోచులు ఊగిపోయినాయి, నేను ఊగిపోయినా మొత్తం. Krishna Express. He's a legend. He's a legend. He's a legend. He's a legend. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? మీరు మంచిగా ఉన్నారు అయితే నేనైతే అనుకుంటానా. వెల్కమ్ టు మై ఛానల్ స్పోర్టీ వాయేజర్. నేను మీ అనీష్. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే నా ఛానల్కి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టుడు మర్చిపోవద్దు. ఇవాళ మన జర్నీలో కమ్బ్యాక్ సిరీస్ ట్రైన్స్లో భాగంగా ద సెకండ్ ట్రైన్ ఇవాళ మనం చేయబోతాను. ఈయన్ని లేపాలంటే లెజెండ్ సినిమా డైలాగ్స్ తోటి లేపాలి, అది మాత్రం గ్యారంటీ. నేను నిన్ననే లెజెండ్ సినిమా చూసి వస్తున్నా. అఫ్కోర్స్ మీరు లెజెండ్ సినిమా అందరూ చూసే ఉంటారు. బట్ ఈ ట్రైన్కి లేపాలంటే, ఆ ఎలివేషన్ ఇవ్వాలంటే లెజెండ్ సినిమా డైలాగ్స్ తప్ప నాకు ఇంకేం అవపడతారు. ఇక మొదలు పెట్టేద్దాం. ఇక నేను ఇప్పటిదాకా ఎన్నో ఎక్స్ప్రెస్ ట్రైన్లు చూసిన. ఎక్స్ప్రెస్ ట్రైన్లు అంటే చాలా లేటు, పరమ ల్యాగ్ లస్టర్ బండి అని ప్యాసింజర్లు అనుకున్నారు. కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ఆన్ టైం వెళ్తాయని ఒక ఎగ్జాంపుల్ అయితే సెట్ చేసింది. చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, ఇప్పటిదాకా ఎన్నో ఎక్స్ప్రెస్ ట్రైన్లు చూసిన, కానీ ఫస్ట్ టైం ఒక చరిత్ర సృష్టించిన వాడిని చూసిన, ఒక లెజెండ్ని చూసిన. అండ్ ఆ లెజెండ్ మరెవరో కాదు, మన తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన బండి. అండ్ మన రైల్ ఫ్యాన్స్ ఎప్పుడైనా సరే దీన్ని రాడ్ బండి అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఆన్ టైం ట్రైన్ ఇది. ఇప్పుడు ఆన్ టైం నడుస్తూ చేజ్ ద విక్టరీ, మీతో నేనుంటా అనే ఒక స్థాయికి ఎదిగిపోయింది ఈ ట్రైన్. అండ్ ఆ ట్రైన్ మరేదో కాదు, కృష్ణ ఎక్స్ప్రెస్. మీరు విన్నది కరెక్టే. ఇవాళ మనం కృష్ణ ఎక్స్ప్రెస్లో జర్నీ చేయబోతున్నాం. చర్లపల్లి నుంచి గన్పూర్ దాకా అయితే చేయబోతున్నాం. ప్రస్తుతం కరెక్ట్గా మీరు చూసుకుంటే మనం చర్లపల్లి స్టేషన్ బయట అయితే ఉన్నాం. లాంగ్ టైం నోసి చర్లపల్లి స్టేషన్. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం మారిపోయింది అబ్బా. ఇక వీని గురించి మిగతా ముచ్చట్లన్నీ స్టేషన్ లోపల పోయినాక మాట్లాడుకుందాం. చూసిర్రా చర్లపల్లి ఎట్లా మారిపోయిందో. అప్పుడెప్పుడో లాస్ట్ 3 months బ్యాక్ అయితే వచ్చిన, 3-4 months బ్యాక్. కానీ మస్తు మారిపోయింది అబ్బా. ప్యాసింజర్లు పెరిగిపోయిండ్రు, స్టేషన్కి డిమాండ్ పెరిగిపోయింది, మొత్తం వేరే అసలు. అండ్ మనోడి గురించి ఇంకొన్ని ముచ్చట్లు చెప్పుకోవాలి. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్కి 9 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టు వీనికి టెర్మినల్స్ పాయింట్స్ కూడా తరచూ మారుతూ వచ్చింది. ఫస్ట్ ఇటు సికింద్రాబాద్కి వెళ్ళి విజయవాడ నాకు దాంట్లో, ఆ తర్వాత నాంపల్లి టు హైదరాబాద్, నాంపల్లి టు విజయవాడ, మళ్ళీ నిజామాబాద్ టు విజయవాడ, ఫైనల్లీ ఆదిలాబాద్ టు తిరుపతి. ఇన్ని టర్మినల్ పాయింట్స్ అయితే మనవాడికి అయితే మారినాయి. 1917 నుంచి అయితే మనవాడు రన్నింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసిండు. 50 years ఆఫ్ లెగసీ అనేది కంటిన్యూ చేస్తుండు మన దక్షిణ మధ్య రైల్వే జోన్లో. 50 ఏళ్ళుగా సేవలు చేస్తుండే ఇక లెజెండ్ అనుకోకుండా ఇంకేమంటాం బాసు కదా. అండ్ మనవాడి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంద్రా అనుకుంటే, మనవాడు ICF కోచ్లతో అయితే నడుస్తాడు విత్ అ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ ఆఫ్ 110 km/h. అండ్ ఇప్పుడు ఆన్ టైం నడుస్తున్న దానికి మెయిన్ కారణం ఎంత మన జీవితంలో ఎంత పైకి ఎదిగినా మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా మనం ఎదగలేము. మన వెల్ విషర్ సపోర్ట్ లేకుండా కానీ ఎదగలేము. అలాంటి ఒక వెల్ విషరే వాడి విషయంలో మన చర్లపల్లి రైల్వే స్టేషన్. ఎందుకో అంటే మనోడు యాక్చువల్లీ సికింద్రాబాద్ నుంచి అయితే నడిచేటోడు, రివర్స్ తీసుకొని అటు నిజామాబాద్ లైన్లోకి పోయి అట్లా వెళ్ళిపోయేది ఆదిలాబాద్కి. సో అట్లా ఏమైపోయిందంటే బాగా టైం వేస్ట్ అయింది. పైగా లేట్ అవ్వడం, మళ్ళీ రివర్స్ తీసుకోవడం, మళ్ళీ లేట్ అవ్వడం. సో ఇట్లా జరుగుతూనే వచ్చింది. అట్లా ప్రతిసారి లేట్ అయింది బండి. సో అట్లా దీంట్లో ఎవరైతే ట్రావెల్ చేసిండో దీనికి ఇది ల్యాగ్ బండి అనే ఒక అపశృతి అనేది ఏర్పడ్డది అని చెప్పుకోవాలి. ఇప్పుడేదో ట్రైన్
రైల్ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ట్రైన్ మరేదో కాదు లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఓ రేంజ్లో ఎగరేసుకుంటూ పోతాండి ఇప్పుడు. మనకైతే దింగజ రాక్షో అయితే పడ్డది. చూడండి ఎట్లా ఎగరేసుకుంటూ పోతుండో. వామ్మో జనరల్ అయితే ఘోరంగా ప్యాక్ అయిపోయింది కదా. Krishna Express from Adiabad to Tirupati is arriving shortly on platform number 3. कृपया ध्यान दीजिए गाड़ी संख्या 1 మనది అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. Krishna Express Adiabad से चलकर तिरुपति को जाने वाली ఇదేం ట్రైన్? प्लेटफॉर्म क्रमांक 3 पर आ रही है. IWB7 ఓ విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చెర్లపల్లి లూప్లో అయితే స్కిప్ కొడుతుండీడు. ఈ డైరెక్ట్ కాచిగూడనే హాల్ట్, కాచిపేట తర్వాత ఆయనకి. సో అట్లా అన్నమాట. సో ఎప్పుడైతే వీడికి చెర్లపల్లి స్టేషన్ ఎగ్జిస్టెన్స్లోకి అయితే వచ్చిందో మెజారిటీ ఆఫ్ ద డిలే వాస్ కవర్డ్ కంప్లీట్లీ. సో ఎప్పుడైతే చెప్తున్నా కదా, ఎప్పుడైతే చెర్లపల్లి స్టేషన్ వచ్చిందో సికింద్రాబాద్ రోడ్ బంద్ చేసిండు. ఉండండి బాబు, దీని గురించి గొప్పలు చెప్తాను. ఇక మీరు చూడండి, ఇప్పుడు మనమైతే 2 ట్రైన్లు స్పాట్ చేసినాం. ఒకటి మన లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఆకాశ శతాబ్ది అండ్ ఎంప్లాయీస్ ట్రైన్, అండ్ ఇంకోటి విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ మనకైతే ప్లాట్ఫామ్ అయితే వచ్చేసింది, ప్లాట్ఫామ్ నెంబర్ 3 చర్లపల్లి రైల్వే స్టేషన్. అండ్ ఎంత ఎలివేట్ చేసినా కానీ స్టిల్ G9 తోడు వస్తాననుకుని గుండె దడగైతే ఉన్నది. G9 రాకపోతే చాలు. ఎప్పుడు మాట్లాడుకునే మెట్రిక్గా మన రైల్ ఫ్యాన్స్ ఐదర్ WAP4 ఆర్ WAP7 లాలాగూడ ఆర్ విజయవాడ షెడ్, అది మాత్రం గ్యారెంటీ. మళ్ళీ చెప్తాను, ఎప్పుడైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అయిందో సికింద్రాబాద్ పోడు బంద్ చేసిండు. సో డైరెక్ట్గా సికింద్రాబాద్ను బైపాస్ కొట్టి ఇప్పుడు చర్లపల్లి స్టేషన్కి అయితే వస్తాడు. ఇప్పుడే మనకి ప్లాట్ఫామ్ అయితే ఇచ్చిండు. సో చూద్దాం ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేసి. P4 P7 హ్యాపీ, కానీ ఒకటే బాధ. ఐ మీన్ ఒకటి చిన్న చేంజ్ ఓవర్ కోరుకుంటున్నా. ఎప్పుడు P7 అయినా ఒక P4 వస్తే మాత్రం అల్టిమేట్ ఉంటుంది. బికాజ్ వింటేజ్ లుక్ అనేది ఏర్పడుతుంది. నేనైతే ఇవాళ సెకండ్ సీటింగ్లో అయితే పోతానా. నాకు గన్పూర్ దాకైతే 80 రూపాయలు అయితే పడ్డది. ఇన్ కేస్ మీరు తిరుపతికి పోవాలనుకుంటే ఇట్ విల్ బి అరౌండ్ 200 to 300 రూపీస్ అయితే అవుతుంది. అండ్ మనోడు కోచ్ కాంపోజిషన్ గురించి మనం మాట్లాడుకుంటే ముందట వెనకాల 2 SLRD కోచ్లు, 6 స్లీపర్ కోచ్లు, 6 సెకండ్ సిట్టింగ్ కోచ్లు, 4 జనరల్లు, 3 థర్డ్ ఏసీ కోచ్లు, టోటల్గా 23 కోచ్ల కన్ఫిగరేషన్ తోటైతే మనోడైతే నడుస్తాడు. అండ్ మనోడు టోటల్ రన్ టైం వచ్చేసి దాదాపు 25 గంటలు ఆదిలాబాద్కి వెళ్ళి తిరుపతి దాకా. చెప్తున్నా కదా, ఇదివరకు వీటికి సికింద్రాబాద్లో రివర్సల్ ఉండే. తర్వాత ఎప్పుడైతే చర్లపల్లి స్టేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందో ఇక సికింద్రాబాద్ పోర్ట్ బంద్ చేసిండు. సికింద్రాబాద్ని బైపాస్ కొట్టుకొని ఎట్లా వస్తానండి, ఇప్పుడు మీ అందరికీ ఆ లైన్ ఐడియా ఉంటుంది, మన కాచిగూడ నిజామాబాద్ లైను. సో ఇట్లా పోయి ఇట్లా రివర్స్ తీసుకొని ఇట్లా రాకుండా ఇటు నుంచి డైరెక్ట్గా కట్ కొట్టుకొని అయితే మన డైరెక్ట్గా చర్లపల్లికి అయితే కలుస్తాడు. ఇక మనవాడికి అయితే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చిండు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 చర్లపల్లి రైల్వే స్టేషన్. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంది అనేసి. P4 P7 ఏ షెడ్ వచ్చినా పర్లేదు, కానీ G9 రావద్దు అనేసి ఒక కోరిక నాది. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంది అనేసి. అదన్నమాట మనోడి గురించి. ఇక మిగతా ముచ్చట్లన్నీ ట్రైన్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. చిన్న డీటెయిల్ మర్చిపోయినాం కృష్ణ ఎక్స్ప్రెస్ గురించి. వీడికి ముడ్కేట్ల రివర్సల్ అయితే ఉంటుంది. బికాజ్ ముడ్కేట్కి ఇటు సైడ్ పోతే మనం టువర్డ్స్ ఆదిలాబాద్ అయితే పోతాం. సో ముడ్కేట్లో సికింద్రాబాద్లో ఉండే రివర్సల్, బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ ముడ్కేట్లో మాత్రమే ఉన్నది రివర్సల్. సికింద్రాబాద్ అయితే ఎత్తేసింది. ఇక సికింద్రాబాద్ గురించి మీ అందరికీ తెలిసిందే. చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, చర్లపల్లి స్టేషన్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో సికింద్రాబాద్కి 50-60% ఆఫ్ ద ట్రాఫిక్ తగ్గిపోయింది. అది మాత్రం గ్యారంటీ చెప్తున్నా. అందుకనే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్లు అయితే గలీజ్గా నడుస్తున్నాయో అవి ఇప్పుడు సూపర్ ఫాస్ట్గా ఊరకడం అయితే స్టార్ట్ చేసినాయి. సౌండ్ వినిపించింది, ఇంకా రానట్టుంది బాస్ మన ట్రైను.
మీరే చూడండి, వేరే లెవెల్ అసలు. విజయవాడ బ్యాక్ 4 ఇవాళ లోకం అనేది. వామ్మో, చూసిండ్రబ్బా దీని క్రౌడ్ పుల్లింగ్. అమ్మయ్యా, ఒక బాధ అయితే పోయినది. మనకైతే WP4 అయితే వచ్చింది. G9 తోటి కొట్టించుకునే అవసరం ఏం మాత్రం పడలేదు. మనకి ఇంకా స్టార్టర్ సిగ్నల్ అయితే రాలే. ఇది మన కోచ్ D2. నాకు 97 సీట్ నెంబర్ అయితే వచ్చింది. ఒక్కడి చెప్తున్నా, పూనక్కాలు లోడింగ్ లాసి పెట్టుకోండి. ఎంత LHB 130 చేసినా కానీ ICF 110 ఈజ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. అసలు ఇది ఖచ్చితంగా ఒక కల్ట్ రైల్ ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు మావా. మన వెనకాల ఏదో ట్రైన్ అయితే మనకి ఇంకా స్టార్ట్ సిగ్నల్ అయితే పడలేదు. ఇప్పుడు మన ట్రైన్ వచ్చి దాదాపు 5 నిమిషాల పైనే అవుతుంది. ప్రస్తుతం మన ట్రైన్ 10 మినిట్స్ లేట్గా అయితే నడుస్తుంది. అండ్ మనోడు స్టాప్స్ గురించి మాట్లాడుకుంటే ఆదిలాబాద్, కిన్వాడ్, సహస్రాకుంద్, ఆ తర్వాత ముడ్కేడ్ జంక్షన్, తర్వాత నిజామాబాద్. ఇంపార్టెంట్ స్టాప్ చెప్తాను, నాకు గుర్తొచ్చే స్టాప్స్ చెప్తున్నా. నిజామాబాద్, ఆ తర్వాత కామారెడ్డి, అక్కానపేట్, ఆ తర్వాత మీరు చూసుకుంటే మేడ్చల్, బొలారం, చెర్లపల్లి, భువనగిరి, ఆలేర్ మధ్యలో యాదాద్రి వస్తుంది, ఆలేర్, ఆ తర్వాత జనగాం, రఘునాథ్పల్లి, ఘన్పూర్, కాజీపేట జంక్షన్. అండ్ ఇక ఆ రూట్ మీ అందరూ తెలిసిందే, వరంగల్ నుంచి మీకు రూట్ అందరూ తెలిసిందే. మనోడైతే విజయవాడ నుంచి అయితే పోతాడు డైరెక్ట్. అటు నుంచి మళ్ళీ గూడూరు మీద మళ్ళీ మీ అందరికీ గూడూరు తిరుపతి లైన్ ఐడియా ఉంటుంది. వెంకటగిరి, శ్రీకాళహస్తి మీద మనోడైతే తిరుపతికి అయితే పోతాడు. అండ్ ఇవాళ మన ఇంజన్ BZA WP4. మళ్ళీ చెప్తున్నా, BZA WP4. ఎంత P7 వచ్చినా కానీ P4 విత్ ICF ఇస్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. అది మాత్రం నేను చెప్తున్నా, ఒక రైల్ ఫ్యాన్గా చెప్తున్నా. ఒక చేంజ్ ఓవర్ ఉండాలనుకుంటే ఆ చేంజ్ ఓవర్ వచ్చేసింది. ఇక మా ట్రైన్ పూనకాలు చెప్పిడు మాత్రమే బ్యాలెన్సు. ఆ పూనకాలు మీకు ఎక్కించడానికి నేనైతే రెడీగా అయితే ఉన్నా. సో లెట్స్ కంటిన్యూ. ఇప్పుడే మనల్ని బీబీనగర్లో లూప్లో అయితే ఆపిండ్రు. ఇట్స్ డెఫినెట్లీ అన్ ఓవర్టేక్. ఖచ్చితంగా ఓవర్టేక్ కోసం అయితే ఆపిండ్రు. ఇప్పుడు మన స్లాట్లో అయితే మన వెనకాల ఏ ట్రైన్ అయితే లేదు. ఇప్పుడు తెలంగాణ అయితే ఉన్నది. వాడికి దొరకకుండా పరిగెడతాం పోతే అల్టిమేట్ మాస్ అది. కానీ ఎదురుంగొచ్చే ట్రైను మనకు అడ్డుపడుతుందేమో అనే ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం ఐ థింక్ సిల్చార్ చెర్లపల్లి ఓడితోడుతాడు. మనకైతే ఐ థింక్ వాడితోటే అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు మన లీడైతే ఆపేసిండు. మేబీ ఏదైనా TSR ఏందో మళ్ళీ ఇక స్లాట్లో ఎవడు లేడు అనుకున్నా. మన వెనకాలనే VB వస్తుంది, వందే భారత్. అది సికింద్రాబాద్కి వెళ్ళి తిరుపతికి అయితే వెళ్తుంది. సేమ్ ఇదే ఈ ట్రైన్ కూడా తిరుపతికి అయితే పోతుంది. మనకు వందే భారత్ ఓవర్టేక్ కోసం మనల్ని అయితే ఈయన ఆపిండు. ఏ ట్రైన్ లేదురా ఏ ట్రైన్ అనుకుంటున్న టైంలో నేను అక్కడి నుంచి చూస్తానా ఇక క్లారిఫై చేసేసుకున్నా. ఇక దాట్స్ వందే భారత్ అని. చూద్దాం వందే భారత్ గారు ఎట్లా ఎగరేస్తాడు. రన్ను పరంగా నో కంప్లైంట్స్ అండి. ఇప్పుడు ఓన్లీ వందే భారత్ కోసం అయితే ఆపిండు. అంతకుమించి ఓవర్టేక్లు అయితే ఇప్పుడు మనకైతే పడదు. ట్రైన్ అయితే ఇప్పుడే హార్న్ వేసిండు అనుకుంటున్నా. నాకు ఇప్పుడు హార్న్స్ అప్పుడు అయితే వినబడ్డది.
అండ్ మీరందరూ భువనగిరి ఆలేరు లాంటి స్టేషన్లు అన్నీ చూసే ఉంటారు. డైరెక్ట్ అగ్గో కదిలింది, హారన్ వేసిండు అని నాకు ఇనిపించింది. కదం హారన్ వేసేసిండు. ఇక మన ట్రైన్ అయితే బీబీనగర్ దగ్గర నుంచి ఇంది. ఇక మీరందరూ మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ మీరు భువనగిరి ఆలేరు లాంటి స్టేషన్లు ఆల్రెడీ చూసే ఉంటారు. సో డైరెక్ట్గా మనం జనగాం స్టేషన్ దగ్గర అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ ఎంజాయ్ దిస్ హై స్పీడ్ యాక్షన్ అండ్ ఫ్లాట్ 110 సౌండ్స్. ఇంటెల్ ఏందిరా అంటే వెనకాల రంకు మొగుడు కమింగ్, ద కింగ్ ఆఫ్ ఎస్సీఆర్ తెలంగాణ ఎక్స్ప్రెస్. ఆడికి మనకి 20 కిలోమీటర్ల గ్యాప్ అయితే ఉన్నది. ఖచ్చితంగా మనోడిని ఏదో దగ్గర అయితే ఓవర్టేక్ కొడతారు. ఖచ్చితంగా అది గన్పూర్ దగ్గర అవ్వాలనేసి నా కోరిక. బికాజ్ రన్ పరంగా కొంచెం బండి కొంచెం అటు ఇటుగా కొంచెం లేట్ అయింది, కానీ ఇప్పుడు మనోడు స్పీడ్ పట్టుకుంటే అది అల్టిమేట్ మాస్ అసలు. ఇప్పుడే యాదాద్రి స్టేషన్ కూడా అయితే దాటినాం. చూద్దాం తెలంగాణ మన తెలంగాణ కూడా ఎక్కడ మనల్ని ఓవర్టేక్ కొడతాడు ఏంది అనేసి. కానీ గన్పూర్ వరకు అయితే ఓవర్టేక్ పడద్దు అనేసి నా కోరిక. చెర్లపల్లికి వెళ్ళి 71 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే జనగాం స్టేషన్కి అయితే వచ్చినాం. ట్రైన్ ప్రస్తుతం 40 మినిట్స్ లేట్లో అయితే నడుస్తుంది, కానీ రన్ పరంగా నో కంప్లైంట్స్. గ్యాప్ దొరికితే చాలు కృష్ణ ఎక్స్ప్రెస్ తాండవం ఆడేస్తుంది ట్రాక్ మీద. అది కూడా మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది, ఎక్కేద్దాం. మ్యాటర్ ఏందిరా అంటే రఘునాథ్పల్లి దగ్గర డెఫినెట్ ఇప్పుడు మన వెనకాలనే మన రంకుమోడు కమింగ్ తెలంగాణ ఎక్స్ప్రెస్. ఆడు ఖచ్చితంగా ఓవర్టేక్ కొడతానని నేనైతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా. ఇక ఖచ్చితంగా ఓవర్టేక్ పడుతుంది. ఇక ఇది ఏంద్రా అనుకుంటే ఈడమ్మ ఇదొక్కడు మాసరా మావా మనల్ని ముందు వదిలిండు. అది మైండ్ బ్లోయింగ్. అది మన వెనకాలనే ఉన్నది, జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ గ్యాప్ తెలంగాణ ఎక్స్ప్రెస్కి మనకి. అట్లా కాదనేసి మనము టువర్డ్స్ మన ట్రైన్ ఇప్పుడు టువర్డ్స్ వరంగల్ దిక్కుపోతే వాడేమో న్యూఢిల్లీ దిక్కెళ్తాడు. ఐ థింక్ సంథింగ్ ఇక్కడ ఆపలేదు, ఇక్కడ ఓవర్టేక్ పెట్టలేదని ఖచ్చితంగా ఏడనో కానైతే ఓవర్టేక్ పెడతాడు. ఈ ఖచ్చితంగా కాజీపేట గన్పూర్ దగ్గర అయితే మనకైతే ఈ ట్రైన్ తోడైతే ఒక తెలంగాణ ఓవర్టేక్ అయితే ఉంటుంది. ఇప్పుడే మన ట్రైన్ రఘునాథ్పల్లి స్టేషన్ దగ్గరికి వెళ్ళి బయలుదేరిపోయింది. మన గమ్యస్థానమైన గన్పూర్ స్టేషన్కి ఇంకా 15 కిలోమీటర్స్ బయట అయితే ఉన్నాం. ఇంకా 110 పట్టుకోలే. 110 పట్టుకుంటే మాత్రం ఫైనల్ టచ్ మాత్రం అదిరిపోద్ది. మన కళ్యాణ్ బాబు డైలాగ్ ఉందిగా, లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా అని. ఇప్పుడు మన జర్నీలో ఫైనల్ పార్ట్కి అయితే వచ్చేసినాం. ఫైనల్ అంకం ఇది. ఇక్కడ 110 పట్టుకుంటే మాత్రం ద అల్టిమేట్ మాస్, అసలు వేరే లెవెల్ అది. మాస్రా మావా, నేను అనుకున్నా తెలంగాణ ఎక్స్ప్రెస్ తోటి ఓవర్టేక్ పడతానే డెఫినెట్గా అనుకున్నా, కానీ కృష్ణ ఎక్స్ప్రెస్ హ్యాస్ అదర్ ప్లాన్స్.
ఖచ్చితంగా గన్పూర్లోనో లేదా ఇప్పగూడలోనో ఓవర్టేక్ పడదా అనుకుంటే మనకు వాడికి పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ 9 కిలోమీటర్స్ గ్యాప్. ఆయనకి ఎంతసేపు కొట్టుడు చీడ్చి కొడతాడు. పైగా అంది LHB ఫ్లాట్ 130 వదులుతాడు ఇంకా. కానీ ఏదైనా సరే లెజెండ్ తర్వాతనే ఎవరైనా బాస్. తెలంగాణ కానీ పక్కకు పెట్టి మరి మనకు క్లియరెన్స్ వదిలిండు, అది కూడా మామూలు క్లియరెన్స్ కాదు, ఫ్లాట్ 110 క్లియరెన్స్. నా భూతం నా భవిష్యత్తు. అసలు చెర్లపల్లి నుంచి స్టార్ట్ అయిన తర్వాత హైయెస్ట్ 105 పట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే రఘునాథపల్లి దాటిండో తాండవం ఆడేసింది ట్రాక్స్ మీద మాత్రం. ఇప్పుడు మనోడైతే డైరెక్ట్ గానికి కాజీపేటలో స్టాప్ అయితే ఉంటుంది. అండ్ మన తెలంగాణ గడికి అసలు దొరకకుండా ఓ రేంజ్లో ఈడ్చుకొని కొడతాడు. మామూలు కొట్టుడు కాదు, ఈడ్చుకొని కొడతాడు. కానీ ఇప్పుడు మాత్రం రఘునాథపల్లి దాకా ఇందిరా ట్రైన్ అనుకునేటప్పుడు నీ అవ్వ ఇదిరా ట్రైన్ అనుకునే రేంజ్లో పీక్ పర్ఫార్మెన్స్. అసలు ఆ డైలాగ్ చెప్పిన ఆల్రెడీ, లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా అని. ఫైనల్ ఫ్లరిష్ మాత్రం దుమ్ము దులిపేసింది మన కృష్ణా ఎక్స్ప్రెస్ మాత్రం. ఫ్లాట్ 110 నాన్ స్టాప్ కోత కోసింది లిటరల్గా. నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ మావా. నా టికెట్ డబ్బులు నాకు ఫుల్ పైసా వసూలు రన్ అని అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నా, చిరుతపులి వేటాడడం, నెమలి నాట్యం చేయడం, రాజధాని పరిగెత్తడం, ఇలాంటి ఐసెఫ్ ట్రైన్లో ఫ్లాట్ 110లో కోత కోయడం ట్రాక్స్ మీద ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. నాలాంటి రైల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మీరైతే ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది మామూలు ట్విస్ట్ కాదురా అసలు. తెలంగాణ కానీ పంపిస్తారు అనుకున్నా, నాకు తెలిసి ఓవర్టేక్ పడిపోయింది అనుకున్నా, మనడికే క్లియరెన్స్, ఫస్ట్ క్లియరెన్స్. మైండ్ బ్లోయింగ్ అది అసలు. ఇప్పుడు మన డైరెక్ట్ మన కృష్ణా ఎక్స్ప్రెస్కి డైరెక్ట్గా కాజీపేటలో అయితే స్టాప్ ఉన్నది. మనోడు జస్ట్ 40 మినిట్స్ లేట్లో నడుస్తుండు. కాజీపేటకి గన్పూర్కి కొంచెం స్లాక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అది కూడా కవర్ చేస్తాడు, అని పెద్ద విషయం కాదు. కానీ బట్ తెలంగాణను పక్కకు పెట్టి మరీ మామూలు చేయాలి, ఇంత రేంజ్లో కొడతాడు అనేసి. అండ్ రన్ను పరంగా ఇప్పుడైతే గన్పూర్ స్టేషన్కి అయితే వచ్చిన, నేను ఫోటో తీసుకుందామని కృష్ణా ఎక్స్ప్రెస్ ఫోటో తీసి తమ్నేల్ పెట్టాలని ఫోటో తీసుకునే గ్యాప్లో వెళ్ళిపోయింది. రఘునాథపల్లి నుంచి ఒక లెగ్, రఘునాథపల్లి దాకా ఒక రెక్క, రఘునాథపల్లి తర్వాత దీనమ్మ నిజంగా సావా కొట్టిండు, తాండవం ఆడేసిండు ట్రాక్స్ మీద. వామ్మో అదేం కొట్టుడు బాబు. ట్రైన్ కోచ్లు వెళ్ళిపోయినాయి, ట్రాకులు మాత్రం వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఒక్కసారి రఘునాథపల్లి దాటిన తర్వాత ఈయనలోకి అమ్మో రావాహం చేసిందో సాంబడు తాండవం చేసిండో తెలియదు. కానీ సారో ఇడు కొట్టిన కొట్టుడికి ట్రాకులు బద్దలైపోయినాయి, కోచులు ఊగిపోయినాయి, నేను ఊగిపోయినా మొత్తం. ఈ ట్రైన్కి P4 వేసినోడు మెంటల్ నా కొడుకు, లాగ్ చేసే నేను మెంటల్ నా కొడుకు, పూనకాలు చెప్పించిన వీడు పెద్ద మెంటల్ నా కొడుకు. అసలు ఇది ఊరా మాస్ జర్నీ అసలు నా జీవితంలో చెప్తున్నా. కృష్ణా ఎక్స్ప్రెస్ పలమల్ లాగ్ లస్టర్ బండి అన్న దగ్గర నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఇట్లా కూడా కొడతాయి, ఈడ్చి కొడతాయి. తిక్కరైతే 110 ఫ్లాట్ 110 క్లియరెన్స్తో ఊచక్కోతో చూపిస్తాయని మరోసారి మన కృష్ణా ఎక్స్ప్రెస్ ప్రూవ్ చేసింది. అందుకనే బాసు దీన్ని లెజెండ్ అంటారు. దీనికి ఇది జనాలకు చేస్తున్న సేవలు కానివ్వండి, మన ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే కనెక్టివిటీ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారులకి ఇది బాగా అదే అంటారు ఆ లైఫ్ లైన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇంత రేంజ్లో పాపులారిటీ అనేది వచ్చింది మన కృష్ణా ఎక్స్ప్రెస్కి. కానీ అబ్బా ఏం కొట్టిండండి బాబు, దుమ్ము దులిపే అవతల వేసిండు మాత్రం. నేను మనోడు కొట్టిన ఇంకా హై నుంచి బయటికి రాలేకపోతానా. ఫైనల్ ఫ్లరిష్ మాత్రం ఇప్పుడు అసలు మాటలు రావట్లేదు ఇంత రేంజ్లో కొట్టుడు చూసిన తర్వాత. ఇక మన కృష్ణా ఎక్స్ప్రెస్ వరంగల్ మీద అయితే తిరుపతికి అయితే పోతుంది. మన వెనకాల తెలంగాణ వాడు ఉన్నాడు, ఆయనకైతే వాడిని పక్క పెట్టి, మళ్ళీ చెప్తున్నా, వాడిని పక్క పెట్టి మరీ దీన్ని వదిలిందంటే అది ఊర మాస్. అసలు నేను మాస్ అనుకున్నా కానీ ఇంత ఊర మాస్ జర్నీ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ట్రావెల్ చేసిన తక్కువ డిస్టెన్సే కానీ బబ్బా పైగా మనకు క్లియరెన్స్ వదులు వెనకాల సూపర్ ఫాస్ట్, పైగా కింగ్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాడిని పక్కకు పెట్టి మరి మనల్ని ముందుకు పంపించి ఆడిని వెనకాల రప్పిస్తున్నాం అంటే నిజంగా మన సికింద్రాబాద్ డివిజన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నిజంగా అబ్బా ఆ మాటలు నిజంగా వాక్యాలు ఎత్తుక్కుంటున్నా ఈ రేంజ్లో ట్విస్ట్ వచ్చిన తర్వాత. ఇక గన్పూర్ స్టేషన్లో దిగిపోయినాం. అండ్ ఇప్పుడే మరొక కొత్త జర్నీతో మీ ముందుకైతే వస్తా. అండ్ ఈ జర్నీ మీకు ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోవద్దు. అండ్ ఎవరైతే ఇప్పుడు తిరుపతికి పోవాలనుకుంటారో ప్లీజ్ ట్రై అవుట్ దిస్ ట్రైన్ వన్స్.
ఇది ఒకప్పటి ల్యాగ్ లస్టర్ బండి అయితే కాదు. ఇప్పుడు ఓ రేంజ్లో కోత చూపించింది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన. ఇప్పుడు పోను ఇక విధ్వంస చేస్తాడు. ఇక ఖచ్చితంగా వీడి కొట్టుడికి కాజీపేటకి విజయవాడకి ఖచ్చితంగా బిఫోర్ టైం అన్నా ఆన్ టైం అన్నా ఖచ్చితంగా పోతాడు. అది మాత్రం గ్యారంటీ. WAP4 ఏం కొడుతుందిరా అనుకుంటున్న టైంలో ఇద్దరు కొట్టుడని చూపించింది. WAP4 కొంచెం P7 కంటే కొంచెం హార్స్ పవర్ తక్కువనే ఉంటుంది. కానీ అబ్బాబ్బాబ్బా ఇప్పుడు చెప్తున్నా WAP7కి 6K హార్స్ పవర్, దీనికి జస్ట్ 5Kనే. 5K హార్స్ పవర్ పెట్టుకొని 110లో కోత చూపించడం ఎలా రా బాబు అంటే అది మన కృష్ణ ఎక్స్ప్రెస్కి మాత్రమే సాధ్యం. G9 వచ్చుంటే పాపం ఇంత హై వచ్చేది కాదేమో. నిజం చెప్తున్నా కదా, మెంటల్ మాస్ జర్నీ అవే ఎక్స్పీరియన్స్. మీలో ఎవరైనా కృష్ణ ఎక్స్ప్రెస్లో పోయినా కింద కామెంట్ సెక్షన్లో పెట్టు, మర్చిపోవద్దు. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ సమాప్తం. అంటిల్ దెన్, దిస్ ఇస్ అనీష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గన్పూర్.